సింహరాశి వారు అర్జెంటుగా ఎక్కడ ఉన్నా సరే ఉగాది లోపుగా మీ ఇంటిలో ఉన్న ఈ 5 వస్తువులను బయట పడేయండి. మీ పేదరికానికి ఇవే కారణం. అసలు సింహరాశి వారు అర్జెంటుగా ఎక్కడ ఉన్నా సరే ఉగాది లోపుగా ఏ 5 వస్తువులు ఇంట్లోంచి బయట పడేయాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మక నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు. సింహరాశి వారికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు అంటే మీ ఇంటిలో తెలియకుండా కొన్ని వస్తువులు మీ జీవితంలోని పేదరికానికి సమస్యలకు కారణం అవుతున్నాయనే విషయం అయితే చాలామందికి తెలియదు అనే చెప్పుకోవాలి. అయితే ప్రత్యేకంగా ఉగాది ముందు ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం అనే చెప్పుకోవాలి. అయితే పురాణాల శాస్త్రాలు చెబుతున్నాయి, ఇంటిలో ఉండే కొన్ని వస్తువులు నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి, అవి మీ అదృష్టాన్ని అడ్డుకుంటాయి అని. సింహరాశి వారికి వచ్చే కొత్త సంవత్సరం చాలా ముఖ్యమైనది, కానీ మీ ఇంటిలో కొన్ని వస్తువులు ఉంటే ఆ అదృష్టం ఆలస్యం అవుతుంది అని అయితే గుర్తుంచుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయేది సింహరాశి వారి ఇంటిలో ఉండకూడని ఆ 5 ప్రమాదకరమైన వస్తువులు ఏవి అని. అయితే మొదటి వస్తువు పాడైన గడియారం. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా వినండి. మీ ఇంటిలో ఎక్కడైనా పాడైన గడియారాలు ఉంటే అది వెంటనే తీసేయండి. గడియారం కాలాన్ని సూచిస్తుంది. కాలం ఆగిపోవటం అంటే జీవితం పురోగతి ఆగిపోవటం అని వాస్తవం అయితే చెబుతుంది అనే చెప్పాలి. పాడైన గడియారాలు ఇంటిలో ఉంటే డబ్బు నిలవదు, పనులు ఆలస్యంగా అవుతాయి, అవకాశాలు కోల్పోతారు. అందుకనే ఉగాది ముందే మీ ఇంటిలో పాడైన గడియారాలు ఉంటే వెంటనే బయటకు తీసేయండి. రెండవది పగిలిన అర్థం. అయితే ఇంటిలో పగిలిన అర్థం ఉండటం చాలా ప్రమాదకరం అనే చెప్పుకోవాలి. పగిలిన అర్థం నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అని వాస్తవం చెబుతుంది. ఇది ముఖ్యంగా సింహరాశి వారికి ఎక్కువగా ప్రభావితం అయితే చూపిస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే పగిలిన అర్థం వల్ల కుటుంబంలో తగాదాలు, అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు. కాబట్టి పగిలిన అర్థాలు వెంటనే తీసేయడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. మూడవది ఉపయోగించని పాత బట్టలు. అయితే చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, పాత బట్టలు, ఉపయోగించని వస్తువులు సంవత్సరాల తరబడి ఇంటిలోనే ఉంచేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు అనే చెప్పుకోవాలి. పాత బట్టలు ఇంటిలో ఉండటం అంటే పాత సమస్యలు కూడా ఇంటిలోనే ఉండటం అని వాస్తవం చెబుతుంది. అందుకనే ఉపయోగించలేని బట్టలు, చాలా పాతవి, పాడైపోయినవి, చిరిగినవి వెంటనే దానం చేయటం లేదా బయటకు తీసేయటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. నాలుగవది వాడిపోయిన మొక్కలు. అయితే ఇంటిలో వాడిపోయిన మొక్కలు ఉంటే అది మంచి సూచకం అయితే కాదు అనే చెప్పుకోవచ్చు. మొక్కలు జీవిత శక్తిని అయితే సూచిస్తాయి అనే చెప్పుకోవాలి. అయితే వాడిపోయిన మొక్కలు అంటే ఇంటిలో శక్తి తొలగిపోతుంది, దీంతో సంపద తగ్గుతుంది, శాంతి తగ్గుతుంది, అవకాశాలు తొలగిపోతాయి. కాబట్టి పాడైపోయిన మొక్కలు ఉంటే వెంటనే తీసేయండి. అప్పుడే చాలా వరకు మీకు పురోగతి అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. ఐదవది పగిలిన దేవుడి విగ్రహాలు. అయితే సింహరాశి వారు ఈ విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇంటిలో పగిలిన దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు ఉంచటం చాలా పెద్ద తప్పు అనే చెప్పాలి. ఇవి భక్తి కాదు, ఇవి నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయని పండితులు చెబుతున్నారు. ఇలాంటి విగ్రహాలు ఉంటే వాటిని శుభ్రంగా తీయండి. దగ్గరలో ఉన్న నదిలోనూ లేదా దేవాలయాల్లోనూ సమర్పించండి. సింహరాశి వారికి ప్రత్యేకమైన సూచనలు. అయితే సింహరాశి వారు ఈసారి ఉగాది తర్వాత జీవితంలో మంచి మార్పులు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నాయనే చెప్పుకోవాలి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఇంటి శక్తిని శుభ్రంగా ఉండాలి. ఉగాది ముందు ఇంటిని శుభ్రం చేయండి, పాత వస్తువులను తొలగించండి, దేవునికి దీపం వెలిగించండి. అప్పుడే అదృష్టం వేగంగా అయితే మీ జీవితంలోకి వస్తుందని అయితే గుర్తుంచుకోండి. సింహరాశి వారు తప్పకుండా తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. అయితే సింహరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి ఇంటిలోనూ కనిపించని శక్తులు అయితే ఉంటాయి. మనం వాటిని చూడలేము, కానీ వాటి ప్రభావం మాత్రం మన జీవితంలో అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ప్రత్యేకంగా ఉగాది ముందు వీటిని శుభ్రంగా అయితే చేయటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక కారణం కూడా అయితే ఉంది అనే చెప్పాలి. అయితే పురాణాలు చెబుతున్నాయి, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు ఇంటిలో ఉన్న నెగిటివ్ శక్తులను తొలగించి అదృష్టాన్ని త్వరగా అయితే వస్తుంది అని. సింహరాశి వారికి ఇది
మరింత ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ రాశివారు చాలా శక్తివంతమైన వారు. వాళ్ళ జీవితంలో మంచి జరుగుతుందా లేదా అనేది చాలాసార్లు వారి ఇంటి వాతావరణంపై అయితే ఆధారపడి ఉంటుంది అనే చెప్పుకోవాలి. సింహరాశి వారు చేసే ఒక పెద్ద తప్పు కూడా అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. చాలామంది సింహరాశి వారు ఒక పెద్ద తప్పు అయితే చేస్తూ ఉంటారు. అది ఏమిటి అంటే వాళ్ళ పాత జ్ఞాపకాలను చాలా ప్రేమగా అయితే దాచుకుంటూ ఉంటారు. ఉదాహరణకు పాత లేఖలు, పగిలిపోయిన వస్తువులు, పాత బొమ్మలు, ఉపయోగం లేని వస్తువులు ఇవి అన్నీ ఇంటిలో నిల్వ ఉంటే అది శక్తిని అయితే నిలపలేదు అని అయితే గుర్తుంచుకోండి. అయితే శాస్త్రాల ప్రకారం ఇంటిలో శక్తి వ్యవహారం అంతా కూడా మొత్తం తగ్గిపోతుంది అనే చెప్పుకోవచ్చు. అందుకనే మీ అదృష్టం వెలుగులోకి రావాలి అంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అయితే మీ ఇంటిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ముందుకు వెళ్తారనే చెప్పుకోవచ్చు. అందుకనే సింహరాశి వారు పాత వస్తువులను విడిచిపెట్టడం అయితే నేర్చుకోవాలి అనే చెప్పాలి. ఉగాది ముందు చేయవలసిన ఒక చిన్న పూజ కూడా అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారు ఉగాది ముందు ఒక చిన్న పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పాలి. ఆ చిన్న పూజ చాలా సులభం. ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుడి ముందు ఒక దీపం వెలిగించండి. తర్వాత ఇలా ప్రార్థించండి: నా ఇంటిలో ఉన్న నెగిటివ్ శక్తులు తొలగిపోవాలి, నా కుటుంబానికి శాంతి సంపద రావాలి అని. ఈ చిన్న ప్రార్థన కూడా చాలా శక్తివంతంగా అయితే పనిచేస్తుందని గుర్తుంచుకోండి. సింహరాశి వారికి వచ్చే సంకేతాలు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొన్ని సంకేతాలను అయితే ఇస్తాడు అనే చెప్పుకోవాలి. సింహరాశి వారికి కూడా కొన్ని సంకేతాలు అయితే కనిపించవచ్చు. ఉదాహరణకు అకస్మాత్తుగా మంచి వ్యవహారాలు, మంచి వార్తలు రావటం, అలాగే పాత సమస్యలకు పరిష్కారాలు రావటం, అనుకోకుండా డబ్బు రావటం, కొత్త అవకాశాలు రావటం ఇవి అన్నీ మీ అదృష్టాన్ని అయితే మేల్కొల్పుతున్న సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. ఒక నిజమైన కథ కూడా అయితే ఉంది. ఇప్పుడు ఒక చిన్న కథ చెబుతున్నాను. ఒకసారి ఒక సింహరాశి వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నాడు. అయితే అతను ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదు. ఒకరోజు ఒక పండితుడు అతని ఇంటికి వచ్చాడు. అతని ఇంటిని చూసి ఒక విషయం చెప్పాడు: మీ ఇంటిలో చాలా పాత మరియు పగిలిన వస్తువులు ఉన్నాయి, వీటిని తొలగించండి అని చెప్పాడు. ఆ వ్యక్తి అలాగే చేశాడు. కొన్ని రోజులకి అతనికి మంచి ఉద్యోగం వచ్చింది, ఇంటిలో శాంతి వచ్చింది, ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడింది. అందుకనే ఇంటిలో ఉన్న వస్తువుల ప్రభావం అయితే చాలా ఉంటుంది అని అయితే చెప్తున్నాము. ముఖ్యంగా హెచ్చరిక కూడా అయితే ఉంది. సింహరాశి వారికి ఈ వీడియో చూసిన విషయం తేలికగా అయితే తీసుకోకండి. అయితే మీరు ఎక్కడ ఉన్నా సరే ఉగాదిలోపుగా మీ ఇంటిలోని వస్తువులను ఒక్కసారి అయితే పరిశీలించండి. ఈ వీడియోలో చెప్పిన తర్వాత పాడైన వస్తువులు, పగిలిన అర్థాలు, వాడిపోయిన మొక్కలు, పాత బట్టలు, పగిలిన దేవుడి విగ్రహాలు ఇటువంటివి ఉంటే తొలగించండి. ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో అదృష్టం మీ ఇంటి తలుపులు తట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఉగాది తర్వాత సింహరాశి వారి జీవితంలో ఒక కొత్త మలుపు కూడా అయితే మొదలయ్యే సూచన కనిపిస్తున్నాయి అనే చెప్పాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశి వారికి అర్జెంటుగా ఎక్కడ ఉన్నా సరే ఉగాది లోపుగా మీ ఇంటిలో ఏ 5 వస్తువులను తీసి బయటపడేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.